రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కి 10 లక్షల ఆర్థిక సాయం చేసిన టీపీసీసీ నాయకులు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేకపోవడంతో జగ్గారెడ్డి 10 లక్షలు ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. గురుకుల పాఠశాలలో 13,000 వేతనంతో చిన్న ఉద్యోగంలో ఉన్న హరిప్రసాద్ లక్షల్లో ఖర్చు అయ్యే క్యాన్సర్ బారిన పడిన పరిస్థితి విని స్పందించిన నాయకులు జగ్గారెడ్డి తన కార్యాలయానికి పిలిపించుకుని బాధితుడికి తన వంతుగా భారీ సహాయం చేసి జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి అని చెప్పుకునే అభిమానుల అభిమానం రెట్టింపు చేసుకున్నారు. ఇప్పుడు తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే, అందరూ బీదోళ్ళే. మరి మాకైతే ఉండదు సార్. మా ఆయన ఒక్కడు పెద్దోడు కూడా చనిపోయాడు, ఒక్కడే చూసుకుంటున్నాను. పద్ధతిలో మీతో ఫోటో దిగండి, వెళ్ళమమ్మడి కాడ వచ్చి శ్రీకాంత్ చేసే ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లా? ఇంకా అటు ఇటు మళ్ళీ 10 లక్షలు వస్తుందా? మళ్ళీ మీ ఖర్చులు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా చార్జ్ అవుతున్నాయి. వేరే కూడా అవన్నీ అవుతున్నాయి. అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజక్షన్ ఇవ్వడం అట్లా. ఇది ఓన్లీ లోకల్ ఉన్న దాన్ని కలిగించడానికి ఇంజక్షన్ ఒకటి. ఇప్పుడు అది కాస్ట్ ఎక్కువది కాబట్టి ఏదైనా డబ్బుతోటే, ఇక డబ్బు ఉండాలి, ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా. రోగం అయితే రోగం ఫోటో చూసిరా? చూడు ఎంత తేడా ఉంది. చూడు ఫోటో ఇట్లా ఉంటుంది. ఇది 2 నెలల కింద ఫోటో ఇది. సరే ఎంత 4-5 నెలల కిందట ఇది ఇట్లా ఉన్నాడు కదా. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఇట్లా. సరేనమ్మా, నేనైతే చేస్తున్నా ఇప్పుడు. మొన్న అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను. సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగాడు. అంటే అట్లా ఇంకో పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు ఫస్ట్ చెప్పడానికి మొహమాట పడ్డాడు ఆయన, లేకపోతే అప్పుడే ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇబ్బంది పడు నెక్స్ట్ అయితే ఇప్పుడు అమౌంట్ లేదు కదా సార్, అట్లా తీసుకోవాలి. అమౌంట్ చెప్పిన అంటే కొంచెంలో కొంచెం ఎట్లా అవుతుందేమో అనేసి అనుకున్నా, కానీ ఇంత పెద్దగా వస్తుంది అని అనుకున్నాను. ఎక్కువ ఎందుకు అన్నట్టు అట్లా అనుకున్నారు. తగ్గిపోతుంది తక్కువ తగ్గుతుంది అనుకున్నారు. డబ్బులు ఎక్కువ డబ్బుతోటే అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. అట్లనే చెప్పక తప్పదు కదా సార్ మీ గురించి అని. సరే ఏముంది లేక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో, కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా. అంతా వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం చేస్తారు. అంతే అంతేలే, వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు. మంచిగా చేయాలి, మంచి భోజనం చేసుకొని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్ కదా, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. నువ్వు వీల్ పవర్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా తిని, సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పినంత ఈజీ కాదు. మళ్ళా నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు. కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే, చిన్న వయసు కదా, ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినగానే ఆ తిన్నది కూడా వాంతింగ్ అవుతుంది. దాంట్లో దానికి ముందే అన్నం కంటే బెటర్ జ్యూసులు అవి ఉంటాయి కదా, బలం జ్యూసులు ఉంటాయి కదా, కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు
హెచ్చిపచ్చి పెడితే కూడా ఏంది మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము మనం. మరి 32 పర్లేదులమ్మ, నేను ఇస్తే 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత అంతైనాక మళ్ళీ చూద్దాం. చేపిస్తాను ఇలా క్యాష్ ఇచ్చి మేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. అట్లా తీసుకో తీసుకో పెట్టేసుకో మంచిగా తినడానికి. మీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా ఇక. విన్నావా, నీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా, ఇక నీ భర్త మీద దృష్టి పెట్టు. ఇక మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు, చూసుకోండి, దాంట్లో చూసుకోండి. ప్రసాద్ ఇతని పేరు. ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇది ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది మామూలుగా మనం జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదు పక్కకి. సరే మేము మస్తు చెప్తాం, అట్లా అని కాదు కానీ ఇక నేను గట్టిగా ఉండదు. నేను మస్తు సార్లు చాలా సార్లు వచ్చినా మంచిగా తినిపెట్టామా, పోయి తినబెట్టు, బలవంతంగా నిలబెట్టుకో మంచిగా గట్టిగా. ఇంజక్షన్లు ఇచ్చినది క్యాన్సర్ కి ఉన్న బిల్స్ డబ్బులు ఇస్తున్నారు. బిల్స్ అట్లా పెట్టి ఈసారి అయితే పోలేదు, మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్ గా సేమ్ దగ్గర పోయి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేద్దాం మళ్ళీ దాన్ని. సరేనా, జాగ్రత్త చూసుకుంటాం.